కాన్షిరామ్ జయంతి సభకు అధ్యక్షత వహించినటువంటి ప్రసన్నకు మరియు ఈ కాన్షిరామ్ జయంతి సభకు స్పీకర్స్గా వచ్చినటువంటి నీలకంఠకు, మణికంఠకు, అదేవిధంగా పరశురాముకు, ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ బహుజన్ లీడర్ శ్రావణ్ కుమార్కు, అదేవిధంగా నన్ను ఆహ్వానించినటువంటి బిఎస్ఎఫ్ ప్రెసిడెంట్ ఎర్రోల అంజికి, ఈ బిఎస్ఎఫ్ గురించి ఎక్కువగా నాతో మాట్లాడేటటువంటి రమేష్, మహేష్ లేరు, వాళ్ళకు కూడా రాకపోయినా ఇక్కడ లేకపోయినా వచ్చినటువంటి మీ అందరి కూడా జై భీమ్. కాన్షిరామ్ను మనం అర్థం చేసుకోవాలి అని అంటే గత చరిత్రను మనం గమనించాలి. గత చరిత్రను గమనిస్తే కాన్షిరామ్ ఇప్పుడు ఏం చేసినో మనకు అర్థమైపోతుంది. అంటే ఏ దేశంలో విప్లవం రావాలన్నా, మార్పు రావాలన్నా ఆ దేశం యొక్క 1000 ఏళ్ళ చరిత్రను చదవాలి. చదివితే ఇప్పుడు జరుగుతున్నది ఈజీగా గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంటుంది. ఎందుకంటే దోపిడీదారులు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు. దోపిడీకి గురయ్యేటోళ్ళే రకరకాలుగా ఉంటారు. దోపిడీదారులు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు. వాళ్ళ మనస్తత్వం అంతా దోపిడీ చేయడం. కానీ దోపిడీకి గురయ్యేటటువంటి వాళ్ళు, అణచివేతకు గురయ్యేటటువంటి వాళ్ళు, రాజ్యాన్ని కోల్పోయేటటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఉంటారు. వాళ్ళ మనస్తత్వాలను అనేక రకాలుగా క్రియేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈజీగా ఓడిపోతూ ఉంటాం. మనం ఈ దేశంలో జరిగినటువంటి పురాణాల చరిత్రను గమనించినట్టయితే ఈ దేశంలో దేవుళ్ళ చరిత్రను గమనించినట్టయితే అందులో పాల సముద్రం చిలికేది ఒకటి ఉంటుంది. పాల సముద్రం అంటే దేవుళ్ళకు రాక్షసులకు దేవుళ్ళు కలిసి సాయం చేసుకొని పాల సముద్రాన్ని చిలికేది ఒకటి ఉంటుంది. ఆ కథ ఉంటుంది. ఏంది అంటే దేవుళ్ళందరూ కలిసి ఒక అమృతాన్ని క్రియేట్ చేయాలి అనుకుంటారు. అంటే మరణము లేనటువంటి ఒక మందును తయారు చేయాలి అని అనుకుంటారు. అంటే మరణము లేనటువంటి మందును తయారు చేయాలంటే అది ఎక్కడ సాధ్యమవుతుంది అంటే పాల సముద్రాన్ని చిలుకుతే మరణం అనేది లేకుండా వచ్చేటటువంటి ఒక మందు వస్తుంది, లేకపోతే ఒక అమృతం వస్తుంది అని చెప్పి ఆ దేవుళ్ళకు ఎవరో ఒకరు సలహా ఇస్తే దేవుళ్ళందరూ కలిసి ఆ పాల సముద్రాన్ని చిలకాలి అని అనుకుంటారు. పాల సముద్రాన్ని చిలకాలి అనుకున్నప్పుడు సముద్రాన్ని చిలకడం అంటే చాలా కష్టం కదా. మామూలుగా ఒక కుండలో పాలు పోస్తే చిన్న కవ్వం అయితే చిలుకోవచ్చు. కానీ సముద్రం మినిమం ఒక 10,000 కిలోమీటర్లు ఉంటుంది సముద్రం. అంత సముద్రాన్ని చిలకాలంటే చాలా కష్టం కదా. దేంతో చిలకాలి? అంతలో చెట్టు ఏముంటుంది, మొద్దు తీసుకొచ్చి చిలకాలంటే ఆలోచిస్తారు. వాళ్ళకు అంతుబట్టదు ఎక్కడ, అట్లాంటి చెట్లు ఏమి ఉండవు. దానికి సలహా ఇస్తారు. చిలకాలి అంటే ఐరావతం అనేటటువంటి ఒక పర్వతం పేరు గుర్తుకొస్తలేదు, ఆ పర్వతాన్ని తీసుకొచ్చి కవ్వంగా సముద్రంలో పెడతారు. మేరు పర్వతాన్ని తీసుకొచ్చి అందులో సముద్రంలో పెడతారు కవ్వంగా. కానీ చిలకాలంటే మళ్ళీ తాడు కావాలి. దాని తాడు కోసం ఒక నాగశేషుని పట్టుకొని వస్తారు, పామును. ఆ నాగుపామును పట్టాలంటే ఏం చేయాలి? మరి తలకాయ వైపు ఎవరుండాలి, తోక వైపు ఎవరుండాలి, ఇట్లా ఆలోచిస్తారు. ఆ పర్వతం తీసుకురావాలంటే ఫస్ట్ దేవుళ్ళ నుంచి సరిపోదు కాబట్టి వాళ్ళు రాక్షసుల దగ్గరకు పోయి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? మనము మరణం లేనటువంటి ఒక మందును కరబెడదాం, అది పాల సముద్రాన్ని చిలుకుతే వస్తుంది, దాని పేరు అమృతం. కాబట్టి ఆ వచ్చిన అమృతాన్ని
శరీర సగంగా పంచుకుందాం, కాబట్టి మీరందరూ మాకు సాయం చేయండి అంటే ఆ రాక్షసులు ఉడక ఓకే అని చెప్పి మాటతోన వచ్చేస్తారు. ఆ పర్వతాన్ని పట్టుకొని వస్తారు, ఈ పామును పట్టుకొని వస్తారు. పట్టుకొని వచ్చిన తర్వాత దానికి చుడతారు. చుట్టిన తర్వాత తల వైపు ఎవరు ఉండాలి, తోక వైపు ఎవరు ఉండాలి అనుకుంటారు. తల వైపు గిట్ల ఒకవేళ ఉంటే అది మింగేస్తే కష్టం అని చెప్పి దేవుళ్ళందరూ కలిసి తోక వైపు వస్తారు, అంటే ప్రమాదం లేని వైపు. అది మింగినా సరే అనేటటువంటి ధైర్యం ఉన్నటువంటి రాక్షసులందరూ తల వైపు ఉంటారు. తోక వైపు దేవుళ్ళు బట్టి గుంజితే తల వైపు రాక్షసులు బట్టి గుంజుతారు. అట్లా గుంజినప్పుడు ఐరావతం అనేటటువంటి ఒక ఏనుగు వస్తుంది. అది బహుశా బిఎస్పికి అదే ఏనుగేనేమో గుర్తుగా ఉంది. ఏనుగు వస్తుంది, తెల్ల ఏనుగు వస్తుంది. ఆ ఏనుగు అయిపోయిన తర్వాత విషం వస్తుంది. దాన్నే నీలకంఠుడు పెట్టుకున్నారు అన్నట్టు, అంటే ఈశ్వరుని కంఠంలో దాచిపెట్టుకున్నాడు. అందుకోసం అతనికి అంటే విషం అనేటటువంటిది నీలం కలర్లో ఉంటుంది అని దాన్ని గొంతులో పెట్టుకున్నాడు అని అంటారు. శివుడు పక్కన పెట్టుకున్నాడు. ఆ తర్వాత అమృతం వస్తుంది. ఆ అమృతం వచ్చిన తర్వాత అమృతాన్ని అందరికీ సమానంగా పంచాలి. కానీ పంచేటటువంటి సందర్భంలో ఈ దేవుళ్ళందరూ కుట్రవని ఒకవేళ రాక్షసులకు పోస్తే రాక్షసులందరూ కూడా ప్రాణం పోకుండా తయారవుతారు, చిరంజీవులుగా తయారవుతారని చెప్పి వాళ్ళకు పోయకుండా విష్ణు అనేటటువంటి వ్యక్తి మోహిని అవతారం ఎత్తి ఫస్ట్ దేవుళ్ళకు పోసి ఆ తర్వాత రాక్షసులకు పోయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుళ్ళ కాన్ని అమృతం అయిపోతుంది, రాక్షసులకు అందదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే దేవుళ్ళు అనేటటువంటి వ్యక్తులు రాక్షసులు అనేటటువంటి వ్యక్తులు కలిసి పాల సముద్రాన్ని చిలికే వరకు కూడా దేవుళ్ళకు కూడా మరణం అనేది ఉంది అనేది అర్థం. అంటే దేవుళ్ళు అనేటటువంటి వాళ్ళు మనుషులే అనే మనం కథ అర్థమవుతుంది. దీన్ని పక్కకు పెడితే దేవుళ్ళు కూడా మోసం చేస్తారనేది అర్థమవుతుంది ఇక్కడ రెండో పాయింట్లో. అంటే వాళ్ళకు కూడా నీతి లేదు అనేటటువంటిది అర్థమవుతుంది. మూడోది, విష్ణు అనేటటువంటి వ్యక్తి ఈ దేశంలో కొలవబడుతున్నటువంటి దేవుడు మోహిని రూపంలో వచ్చి రాక్షసులు సాయపడ్డటువంటి వాళ్లకు, ఆ కష్టంలో భాగమైనటువంటి వాళ్లకు తమ వాటా తమకు ఇవ్వకుండా ఓన్లీ దేవుళ్ళకే పంచిన అనేది కూడా అర్థం. ఈ భూమి మీద ఎవరన్నా మనకు సహాయపడితే ఆ వ్యక్తి కోసం ప్రాణం పోయినా సరే సహాయపడాలనేటటువంటిది ప్రతి జీవిలో కనపడతా ఉంటుంది. నేను రోజు ఆ ఎన్సీసీ గేట్ కాడ కుక్కలకు బిస్కెట్లు వేస్తుంటాను. అవి నన్ను చూసినలో కూరుకొస్తాయి. అసలు చాలా ప్రేమ చూపిస్తాయి. ఓ పిల్లి ఉండే, పిల్లికి పాలు పోసేది, అది కూడా చాలా అమితంగా నన్ను ప్రేమించేది. ఏ జీవికైనా ఈ భూమి మీద సహాయం చేస్తే, ఆహారం వేస్తే అవి మన పట్ల ప్రేమ చూపుతాయి. కానీ ఇక్కడ దేవుళ్ళకు మరణాన్నే జయించేటటువంటి అమృతం రావడానికి సహాయపడ్డటువంటి రాక్షసుల పట్ల నిర్దాక్షిణంగా అమృతం ఇవ్వకుండా చేయడం జరిగింది. రాహు కేతు అనేటటువంటి ఇద్దరు అమృతం తాగితే వాళ్ళు తల తీసేసారు. రాక్షసుల దానిలా ఇద్దరు అమృతం తాగితే వాళ్ళు తల తీసేసారు. అంటే తల వరకే పోయింది, మొండాన్ని కట్ చేశారు. ఇది దేవుళ్ళల్లో జరిగినటువంటి కథ. కానీ ఇక్కడ కాంచరాం ఏం చేసిందంటే, దేవుళ్ళు అప్పర్ క్యాస్ట్ అనుకుంటే, రాక్షసులే ఎస్సీ ఎస్టీ బీసీలు అనుకుంటే వాళ్ళతోనే జతగట్టి ఉత్తరప్రదేశ్లో అధికారం తీసుకొచ్చాడు. అంటే బీజేపీలతో జతగట్టి బీఎస్పీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ విష్ణువు అధికారం, అమృతం అనేది అధికారం అనుకుంటే అది దేవుళ్ళకు పంచిండు. అక్కడ విష్ణువు దేవుళ్ళకు పంచిండు, ఇక్కడ కాంశీరాము అధికారాన్ని బహుజనులకు పంచిండు. అందుకోసం మాయావతి ముఖ్యమంత్రి. అక్కడ విష్ణు మోసం చేసిండేవో కానీ ఇక్కడ కాంశీరామును మోసం చేసినట్టు ఎవరు లేకపోయాడు. కాంశీరాము ఎంత గొప్పటోడు అంటే
విష్ణు వారసులు, దేవుళ్ళ వారసులను ఉడక పక్కకు పెట్టి అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి దమ్మున్నటువంటి వ్యక్తి, ఈ దేశానికి ఆదర్శమైనటువంటి వ్యక్తి. అందుకోసమే అతను జయంతి చేస్తున్నాం. ఎవరు మోసం చేయలేకపోయారు బహుజనులను, అక్కడ కాంశీరామ్ ఉన్నాడు కాబట్టి. రెండోది, ఈ దేశంలో రామాయణం ఉంది. రామాయణంలో శూర్పణఖ ప్రేమించినందుకు ఆయన ముక్షబులు కూర్చుండు రాముడు. దానికి ప్రతీకారంగా రాజ్యం వదులుకోవడానికైనా సిద్ధపడ్డాడు, కానీ రాముడితో యుద్ధానికే సిద్ధపడ్డాడు రావణాసురుడు. సీత అంటే చెల్లెలి మీద ఉన్న ప్రేమ, చెల్లెలకు జరిగినటువంటి అవమానం ప్రతీకారంగా అతని పోరాటంలో రాజ్యం కోల్పోయిండు, ప్రాణం కోల్పోయిండు, సమస్తం కోల్పోయిండు రావణాసురుడు. కానీ ఇక్కడ అంటే రావణాసురుడు రాక్షస రాజ్యం అనుకుంటే, వాళ్ళంతా రాముడు వాళ్ళంతా దేవుళ్ళు అనుకుంటే, వాళ్ళు అగ్రకులాలు అనుకుంటే, రావణాసురుడు బహుజనులు అనుకుంటే, శూర్పణఖ కోసం రాజ్యాన్ని కోల్పోయాడు. కానీ ఇక్కడ కాంశీరాము అగ్రకులాలతో యుద్ధం చేస్తే మాయావతిని ముఖ్యమంత్రిని చేశాడు. అక్కడ చెల్లెల కోసం అధికారం కోల్పోయాడు రావణాసురుడు. కానీ ఇక్కడ అగ్రకులాలను ఓడించి మాయావతిని, ఒక తల్లిని, ఆడమనిషిని అధికారంలోకి తీసుకొచ్చాడు. అంటే మనం గమనిస్తున్నారు ఇక్కడ, అక్కడ కోల్పోయిన వాళ్ళ ఇక్కడ కాంశీరాము తీసుకొస్తున్నాడు. అక్కడ కోల్పోయిన వాళ్ళ ఇక్కడ కాంశీరాము తీసుకొస్తున్నాడు. మూడోది ఏంటంటే, ఈ దేశంలో ప్రేమను, సమానత్వాన్ని, కోరికలను, మత్తాన్ని త్యజించి మనిషి దేని మీద ఆశ లేకుండా జీవించడానికి రాజ్యాన్ని వదిలిపెట్టి బుద్ధుడు వెళ్ళిపోయాడు. రాజ్యానికి రాజు కావాల్సినటువంటి వ్యక్తి సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ కాంశీరాము కూడా ఉద్యోగాన్ని వదిలిపెట్టి సమాజానికి వచ్చేసాడు. రాజ్యభోగాలు అనుభవించాల్సినటువంటి వ్యక్తి రాజభోగాలు అనుభవించాల్సిన అవకాశం ఉన్నది కదా. కానీ ఆయన రాజభోగాలన్నీ వదిలిపెట్టి, ఎట్లయితే బుద్ధుడు ఈ దేశాన్ని, ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి ఎట్లయితే సమాజంలోకి వెళ్ళిపోయిండో, అట్లా కాంశీరాము కూడా ఉద్యోగాన్ని, కుటుంబాన్ని వదిలిపెట్టి సమాజంలోకి వచ్చాడు. బుద్ధుడు సమాజంలోకి వచ్చి జ్ఞానం పంచుకొని మళ్ళీ ఇంటికి పోయి వాళ్ళ భార్యను, వాళ్ళ కుటుంబాన్ని అంతా తీసుకొచ్చి సమాజంలో కలిపాడు. కాంశీరాము ఒక్కసారి ఇల్లు వదిలిపెడితే మళ్ళీ ఇంటికి పోలే. సమాజం కోసం సమాజాన్ని ఇల్లుగా మార్చుకొని ప్రయాణం చేశాడు. నాలుగోది ఏంటంటే, అశోకుడు ఈ మొత్తం సామ్రాజ్యానికి చక్రవర్తి, గొప్ప చక్రవర్తి. ఈ దేశాన్ని మొత్తాన్ని వెళ్ళినటువంటి ఏకైక చక్రవర్తి అశోక చక్రవర్తి. తన వారసులుగా పుట్టినటువంటి వాళ్ళను, కొడుకును, బిడ్డను రాజ్యానికి వారసులుగా ప్రకటించలే ఆయన. బౌద్ధ వ్యాప్తి కోసం బుద్ధుడు ఏ చెట్టు కింద అయితే, ఏ బోధి కింద అయితే ధ్యానం చేస్తే జ్ఞానం వచ్చిందో ఆ చెట్టు యొక్క ఆకులిచ్చి 3వ శతాబ్దంలో శ్రీలంకకు పంపిండు వాళ్ళ బిడ్డను బౌద్ధ వ్యాప్తి కోసం. అంటే రాజ్యాకాంక్ష లేకుండా చేసిండు. బాగా గమనించాలి. కానీ ఇక్కడ కాంశీరాము ప్రజలు కోల్పోయి, బహుజనులు రాజ్యాన్ని కోల్పోయి, రాజ్యం కోల్పోవడం వల్లనే ఈ దేశంలో అంటరాంతనం ఉంది, అవమానం ఉంది, ఆకలి ఉంది, అణిచివేత ఉంది అని గమనించినటువంటి కాంశీరాము అధికారమే ఏకైక లక్ష్యంగా మాయావతిని తీసుకొచ్చి అధికారంలో వచ్చి, అక్కడ అశోకుడు బిడ్డను 2 బోధి చెట్టు ఆకులను ఇచ్చి శ్రీలంకకు పంపిస్తే, అధికారం వద్దమ్మా, కోరికలు జయించి బౌద్ధ వ్యాప్తి కోసం దీనికంటే మించింది లేదని చెప్పి పంపిస్తే, ఇక్కడ చదువుతున్నటువంటి మాయావతిని
సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి మాయావతిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశాం. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చరిత్రలో ఏవైతే కోల్పోయినామో అవన్నీ కూడా కాంశీరాము ఇచ్చుకుంటా వచ్చాడు. ఒక్కొక్క చరిత్రలో మనం గమనిస్తే ఎట్లెట్లయితే కోల్పోయినామో అట్లాంటివన్నీ కూడా కాంశీరాము ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాంశీరామే ఒకవేళ నేనే ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే, కాంశీరాము నేనే ప్రధాని కావాలి అనుకుంటే, నేనే భోగం అనుభవించాలి అనుకుంటే మాయావతి ముఖ్యమంత్రి అయ్యేది కదా. అంటే మహాత్మా జ్యోతిబా ఫులే ఈ సమాజం మొత్తం బాగుపడాలంటే, బహుజన సమాజం మొత్తం చదువుకోవాలంటే సావిత్రిబాయి పూలేను పంతులమ్మని చేసినట్టు కాంశీరాము మాయావతిని ముఖ్యమంత్రిని చేసి, ఈ సమాజంలో మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కాంశీరాము లాగా ఆలోచించాలి. మనం ఏమనుకుంటామంటే మనకు అధికారం వస్తేనే పని చేయాలనుకుంటాం, మనకు పేరు వస్తుంది అనుకుంటేనే పని చేయాలనుకుంటాం. మనకు పేరు వస్తేనే పని చేయాలి సమాజం కోసం, మనకు లాభం జరిగితేనే పని చేయాలి. ఏంది వ్యక్తిగతమైనటువంటి లాభం, వ్యక్తిగతమైనటువంటి పదవులు మనకు వస్తాయి అనుకుంటేనే ఈ సమాజం కోసం, ఈ సంఘం కోసం, ఈ బహుజన రాజ్యం కోసం పనిచేయాలి, ఈ బీఎస్ఎఫ్లో పనిచేయాలి. మనకు పేరు రాదా అయితే వద్దు, మనకు పదవి రాదా అయితే వద్దు. ఇంక మనకు ఏది రానప్పుడు మనం ఎందుకోసం చేయాలి? లేదా వేరే విద్యార్థి సంఘం వాళ్ళు మళ్ళీ ప్రేరేపణ చేస్తూ ఉంటారు, నువ్వు లేకపోతే ఆ సంఘమే నడవదు అసలు అంటుంటాం. నిజమే కదా అనుకుంటుంటాం, నిజంగా నేను లేకపోతే ఈ సంఘం నడవదు అనుకుంటాం. మనం ఉన్నా లేకపోయినా సంఘాలు నడుస్తాయి, మనం ఉన్నా లేకపోయినా ఈ సిద్ధాంతం నడుస్తుంది, మనం ఉన్నా లేకపోయినా కాంశీరామ్ వాదాన్ని, కాంశీరామ్ని ఎత్తుకొని తిరుగుతారు. కానీ నువ్వేమి ఎవరిని ఎత్తుకొని తిరుగుతున్నావు కావాలి. ఈ సమాజం కోసం ఎవరైతే త్యాగం చేసినరో, నీ జాతి కోసం ఎవరైతే త్యాగం చేసినరో, నీ భోగం కోసం ఎవరైతే త్యాగం చేసినరో, నువ్వు ఆనందంగా ఉండడం కోసం ఎవరైతే త్యాగం చేసినరో, నువ్వు సమస్త హక్కులు పొందడం కోసం ఎవరైతే త్యాగం చేసినరో, నువ్వు అధికారంలోకి రావాలని కలగాని ఎవరైతే త్యాగం చేసినరో, అది నువ్వెత్తుకోకుండా ఇంకెవరు ఎత్తుకుంటే ఏమి లాభం? అసలు ఎత్తుకునే అవకాశం ఉంటుంది? అట్లా ఉండదు. మన ముందల ఎవరైతే తొక్కాలనుకుంటారో వాళ్ళే ఎత్తుకుంటారు ఎక్కువ. మన వాదాన్ని మన ఆలోచనను, మన మహనీయులను ఎవరైతే తొక్కాలనుకుంటారో వాళ్ళే మనకంటే ఎక్కువగా ఎత్తుకొని ఎక్కువగా ప్రచారం చేసి మనకంటే గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అదే చేస్తారు. మనకంటే ఎక్కువగా అంబేద్కర్ని ఎత్తుకుంటున్నారు, మనకంటే ఎక్కువగా పూలేని ఎత్తుకుంటుండ్రు, మనకంటే గొప్పగా మాట్లాడుతూ ఉండరు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మన వాళ్ళంతా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా అంబేద్కర్ వాదం మాట్లాడుతుండ్రే, వాళ్ళు కూడా పూలే గురించి మాట్లాడుతుండ్రు అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులంతా కన్ఫ్యూజ్ అయ్యి కాషాయ భావజాలంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు వాదాన్ని ఎత్తుకున్నది తొక్కనికే, మనం వాదాన్ని ఎత్తుకున్నది ఈ బహుజన సమాజాన్ని అంతా బాగు చేయడానికి. మనం ఎత్తుకుంటున్నది ఏంది? బాగు చేయడానికి. వాళ్ళు ఎత్తుకుంటున్నది ఎందుకోసం? తొక్కడానికి. వాళ్ళు ఎత్తుకుంటున్నది, మనం ఎత్తుకుంటున్నది తేడా చాలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సమాజంలో గమనించాల్సింది ఏంటంటే కాంశీరామ్ అనేటటువంటి మహనీయుడు ఒకవేళ ఈ సమాజంలో పుట్టకుంటే, ఈ దేశంలో పుట్టకుంటే, ఈ బహుజన సమాజం మొత్తం కూడా ఎవరైతే తొక్కుతారో వాళ్ళ చుట్టే తిరిగేటటువంటి వాళ్ళ చుట్టే తిరిగేటటువంటి. ఈరోజు కాంశీరామ్ ఉండడం వల్ల, ఆయన వాదన రావడం వల్ల, ఆయన ఈ సమాజంలో పోరాటం చేయడం వల్ల, ఒక ప్రత్యామ్నాయవాదం, బహుజనవాదం తీసుకురావడం వల్ల అగ్రకుల బ్రాహ్మణీయ మనువాదానికి దొరకకుండా బయట తిరుగుతూ ఉంటారు పులుల్లాగా, సింహాల్లాగా. అంటే ఏం చెప్పిండు అంబేద్కరు?
మేకలై బలి కాకండి, సింహాలై గర్జించండి అంటే ఈరోజు సింహాల్లాగా పులుల్లాగా మనం ఉంటున్నామంటే కాన్శీరామ వాదం పనిచేసింది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాన్శీరామం వల్లనే అట్లా తిరుగుతున్నాం అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అంటే ఈరోజు పులులు కావాలంటే సింహాలు కావాలంటే ఏంది? అధికారం కావాలి కదా. ఆ అధికారం ఉత్తరప్రదేశ్లో తీసుకొచ్చాడు. అక్కడ సింహాల్లాగా తిరుగుతుండ్రు, పులుల్లాగా తిరుగుతున్నారు. మరి ఇక్కడ కూడా సింహాల్లాగా పులుల్లాగా తిరగాలంటే అధికారం కోసం పోరాటం చేయాలి. అంటే కాన్శీరాము ఏ విధంగా అయితే తన సొంత జీవితాన్ని వదులుకొని బహుజన రాజ్యాధికారమే నా జీవితం అని అనుకున్నట్టుగా ఎదిగొచ్చినటువంటి ఈ కొత్త తరం అంతా బహుజన రాజ్యం కోసం పనిచేయాలి, బహుజనవాదం కోసం పనిచేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే బహుజనవాదం అంటే కాన్శీరామ జయంతి రోజు మాట్లాడడం, అంబేద్కర్ జయంతి రోజు మాట్లాడడం, వర్ధంతి రోజులు మాట్లాడడం, లేదా పూలే వర్ధంతి జయంతుల రోజు మాట్లాడడం అని అనుకుంటారు. 365 రోజులు వదిలేసి ఆ 2 రోజులు మాట్లాడితే వాదం ఎక్కుతుందా? ఎక్కదు. ఎందుకు అనంటే ప్రతి శనివారం మనకు మనవాదం ఎక్కుతుంది, ప్రతి ఆదివారం క్రిస్టియనిజం ఎక్కుతుంది, ప్రతి శుక్రవారం మనకు ముస్లిమిజం ఎక్కుతుంది, ఇంగో ఇజం ఎక్కుతుంది. ఇంక మనకు ఎన్నికలు వచ్చినప్పుడల్లా, సభలు పెట్టినప్పుడల్లా అన్ని పార్టీలు ఇజాలు ఎక్కుతాయి మనకు. మనమేమో ఓన్లీ అంబేద్కర్ జయంతి రోజు, వర్ధంతి రోజు, లేకపోతే కాన్శీరామ జయంతి రోజు, వర్ధంతి రోజు మాత్రమే మనది వర్ధంతులు జయంతులప్పుడే ఇజం ఎక్కించుకోవాలనుకుంటున్నాం. మిగతా వాళ్ళందరేమో అన్ని సందర్భాల్లో ఎక్కించుకోవాలనుకుంటున్నాం. 365 రోజుల్లో ఒక 4 రోజులు వదిలేస్తే, లేదు 60 రోజులు వదిలేస్తే 300 రోజులు మన మెదల్లో, మన సమాజపు మెదల్లో, మన ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల మెదల్లో, మన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల మెదల్లో ఇంకొకటి ఎక్కుతుంది. కాబట్టి బహుజనవాదం అనేటటువంటిది బలపడదు. 365 రోజులు మన వాదాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. అది నువ్వు తినే తిండిలో కనపడాలి, నువ్వు కట్టే బట్టలు కనపడాలి, నువ్వు పాడే పాటలు కనపడాలి, నువ్వు నడిచే నడకలు కనపడాలి, నువ్వు ఎందులో చూసినా కనపడాలి. మనం ఇప్పుడు సినిమా పాటలు, ప్రేమ పాటలు వింటే కూడా ప్రేమ పాటల్లో 1000 గోపెమ్మల ముద్దు గోవిందుడే అని వినపడతా ఉంటుంది. అంటే ప్రేమ సాంగులో కూడా మనవాదం కనపడతా ఉంటుంది. బలపం పట్టి బామ్మ వాళ్ళు ఆ ఈ నేర్చుకుందాం, అవే పాటలు మనం కూడా రాయాలి. ఆ ఈ నేర్చుకుందాం, అంబేద్కర్ను తలుచుకుందాం అని మనం పాడాలి జోల పాటల రూపంలో. అంటే అవి ఎవరు రాయాలి? ఎదిగొచ్చినటువంటి తరం రాయాలి. కాన్శీరామును ఒక్కరోజు తలుచుకుంటే గుర్తుంటాడు, రోజు తలుచుకుంటే అధికారంలో ఉంటాడు. రోజు తలుచుకోవాలంటే ఏం చేయాలి? కాన్శీరామ జయంతి ఏ రోజైతే, ఏ వారం అయితే ఆయన పుట్టిండో ఆ వారం రోజు తప్పనిసరిగా రాజకీయ తరగతులు జరగాలి. హిందువులందరూ శనివారం గుడికి పోయినట్టు, క్రిస్టియన్లందరూ శుక్రవారం పోయినట్టు, ముస్లింలందరూ శుక్రవారం పోయినట్టు, ఆదివారం క్రిస్టియన్లు పోయినట్టు, నిరంతరం బహుజన రాజకీయాలు, బహుజన రాజ్యాధికారపు ఆలోచనలు నిరంతరం మన విద్యార్థుల లోపల, మన సమాజం లోపల పోవాలి అని అంటే కాన్శీరామ ఏ రోజైతే పుట్టిండో ఆ వారాన్ని బేస్ చేసుకొని రాజకీయాలు చెప్తా ఉండాలి. చాలామంది కాన్శీరామ జయంతి వచ్చిన రోజు స్పీకర్ల కోసం వెతుకుతూ ఉంటారు. అన్న నువ్వు వస్తే బాగుంటుంది, మాట్లాడడానికి రా అన్న. అంబేద్కర్ జయంతి రోజు పిలుస్తూ ఉంటారు, అన్న నువ్వు వస్తే బాగుంటుంది రా అన్న. ఈ రాష్ట్రంలో 18,000 గ్రామాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 18,000 గ్రామాలు ఉన్నాయి. ఒక స్పీకర్ను పిలిస్తే ఏ ఊరికి పోయినా, ఏ మీటింగ్కి పోయినా ఒకటే చోట మాట్లాడతాడు. ఒకటే రోజు 18,000 గ్రామాల్లో మాట్లాడలేడుగా. మరి 18,000 గ్రామాల్లో మాట్లాడాలంటే ఎంతమంది స్పీకర్లు కావాలి? 18,000 మంది స్పీకర్లు కావాలి. అంటే
ఎదిగొచ్చిన తరం బీఎస్ఎఫ్లో పనిచేసేటటువంటి ఈ తరం 18,000 మందిని తయారు చేయాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ విద్యార్థులు కాదు. అసలు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చినా, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినా, తెలుగు యూనివర్సిటీకి వచ్చినా, అసలు యూనివర్సిటీకి వచ్చినట్టేనే మేధావి. యూనివర్సిటీకి వచ్చినట్టేనే మేధావి, తెలివి ఉన్నాడు, జ్ఞానం ఉన్నాడు. ఇక్కడ నుంచి పోయినంటే ఏదో గొప్ప పని చేస్తాడు కానీ తుచ్చమైన పని అయితే చేయడు. మరి గొప్ప పని చేసినోడు ఇంకా గొప్ప పని చేయాలి. అందుకోసం బౌద్ధంలో ఒక సూత్రం ఉంటుంది, చీకట్లో నుంచి వెలుతురు, వెలుతురులో నుంచి మరింత వెలుతురులోకి పోవాలి అని. దీపావళి అనే పండుగ రోజు వచ్చినటువంటి సూక్తి ఏంటంటే చీకట్లో నుంచి వెలుతురులోకి రావాలి, వెలుతురులో నుంచి మరింత వెలుతురులోకి ప్రయాణం చేయాలి. మనువాదపు గ్రామాల నుంచి వెలుతురు అనేటటువంటి విశ్వవిద్యాలయాల్లోకి వస్తే ఇక్కడ నుంచి అంబేద్కర్ వాదాన్ని, పూలే వాదాన్ని, కాన్షిరామిజాన్ని ఎత్తుకొని మరింత వెలుతురులోకి పోవాలంటే గ్రామాలకు పోయి మనమే స్పీకర్లమై మనం చెప్పాలి. నువ్వు ఉద్యోగం చేసేతో చెప్తావా, నువ్వు చదువు చెప్పే కాడ చెప్తావా, లేకపోతే ఇంకా నువ్వు ఉన్నతమైనటువంటి విద్య చదువుకునే కాడ చెప్తావా అనేటటువంటిది ఆలోచించాలి. అంటే రాజ్యం అనేటాళ్ళకు మనం ఏమనుకుంటామంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే పనిచేయాలి అనుకుంటాం. కాంచీరావు చెప్పిండు కాబట్టి ఎన్నికలే ప్రధాన ఎజెండాగా మనం పనిచేస్తే అధికారం వస్తుంది అనుకుంటే కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఎన్నికల కంటే ముందు ఈ మనవాద సమాజము దేవుళ్ళ పేరు మీద మారుస్తూ ఉంది, మతాల పేరు మీద మారుస్తూ ఉంది, సంఘాల పేరు మీద మారుస్తూ ఉంది. ఇట్లా అనేక పార్టీలు అనేక కోణాల్లో సమాజాన్ని మారుస్తూ ఉంది. కానీ మనం ఓన్లీ ఎన్నికలప్పుడు మాత్రమే ఈ సమాజాన్ని మార్చాలి అని అనుకుంటున్నాం. ఎన్నికల కంటే ముందు మనం మార్చాల్సినటువంటిది ఏంది అని అంటే మన ఆలోచనలను, దీనికోసం ఇచ్చేటటువంటి టైంను మార్చుకోవాలి. రోజు ఒక గంట కాన్షిరామిజాన్ని ముందుకు తీసుకుపోవడానికి రోజు ఒక గంట ఏదో ఒక రూపంలో వచ్చి దానికోసం కేటాయించాలి. చాలామంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, అన్ని యూనివర్సిటీలో విద్యార్థులు ఉన్నారు, కానీ వాళ్ళు మన ఆలోచనలో లేరు. వాళ్ళు అంటే 365 రోజులు మన ఆలోచనలకు దూరంగా బతికి మనం ఏదన్నా ఒక రోజు ఆలోచన చెప్తే వాళ్ళకు ఎట్లా అనిపిస్తుందంటే కులం గురించి చెప్పడము అంటే, బహుజనిజం గురించి చెప్పడము అంటే మళ్ళీ ఈ యూనివర్సిటీకి వచ్చి కులం గురించి చెప్తారేనా వీళ్ళు, మళ్ళీ వీడికి వచ్చి ఏందా ఇదంతా మాకు అని చెప్తున్నాడు. కాంచీరావు ఒక సందర్భంలో అంటాడు, ఈ దేశంలో కులం పోవాలని నాకు కూడా ఉంది, కానీ అది ఇప్పుడంతట్లో పోయేటట్లేదు, మరి ఏం చేద్దాం. కులం పోవాలని నాకు కూడా ఉంది, కానీ ఇప్పటింతట్లో అది పోయేటట్లేదు. కాబట్టి అదే కులంతోన, ఏ కులంతోనైతే ఈ దేశం రాజ్యం వెళ్తూ ఉందో, మనవాద సమాజం వెళ్తూ ఉందో, అదే కులంతోన, అదే కుల సమాజపు బహుజన సమాజంతోన ఈ రాజ్యాన్ని నేను వెళ్తా అని చెప్పి అధికారంలోకి తీసుకొచ్చాడు ఉత్తరప్రదేశ్లో. కాబట్టి ఈ దేశంలో ఉండేటటువంటి, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి, ఈ యూనివర్సిటీలో ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరూ కూడా కాన్షిరామిజాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మీరందరూ టైం ఇవ్వాలి, ఆ ఆలోచన కోసం నిరంతరం పనిచేయాలి. బీఎస్ఎఫ్ విద్యార్థులుగా బహుజన రాజ్యం వచ్చేంత వరకు ఎక్కడున్నా ఏడున్నా అదే ఆలోచనలతో మీరందరూ కొనసాగాలని నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షురాలికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగించుకుంటాం. మేమందరం కోరస్ ఇస్తామన్నా, అన్న వాడేది వాడండి అంతే. ఇప్పుడు చాలా మంది డప్పు కొడుతుర్రు, ఎన్నికల్లో కొడుతుండ్రు, బయట కొడుతుండ్రు. డప్పు ఎవరు కొడుతుండ్రో వాళ్ళకి కూడా అర్థమైంది. అదే కాబట్టి ఎన్నాళ్ళు కొడతారా డప్పు,
ఇక ఎంత అని కొడతారా డప్పు, ఎన్నాళ్ళు కొడతారా డప్పు, ఇక ఎంత అని కొడతారా డప్పు. నిన్ను కొట్టినో నీకే, నిన్ను దన్నినో నీకే, నిన్ను చంపినో నీకే, నిన్ను గుద్దినో నీకే, నిన్ను దోసినో నీకే. డప్పెట్లా కొడతారు, సిందెట్లా వేస్తారు, సిగ్గన్న లేదారా మీకు, ఇంత బుద్ధన్న రాదారా మీకు, లజ్జన్న లేదారా మీకు, ఇంత శరమన్న రాదారా మీకు. ఈ ప్రకారంగా ప్రతి కులం కొడుతుంది. కిన్నెర కొట్టోడు కిన్నెర కొడుతున్నాడు, డోలు కొట్టోడు డోలు కొడుతున్నాడు, జమిడీకి వేసినోడు జమిడీకి వేస్తున్నాడు, కళ్ళు పోసినోడు కళ్ళు పోస్తున్నాడు. పోసి మనువాదాన్ని పెంచి పోషిస్తున్నారు. నువ్వు ఆ పాట ఉంది అది ఎన్నికలు అనేది, ఏది గుంట నక్కలు. ఈ సమాజంలో మొత్తం బహుజన సమాజం అంతా గుంట నక్కలు నమ్ముతుంది. గుంట నక్కలు అంటే మీకు కథ చెప్పాలి చిన్నది. గుంట నక్కలు అనేది ఎందుకని ఓపిక ఉంది కదా, ఒక్కటే నిమిషంలో చెప్తా. కొంగ చెప్పిందంట. ఏం చెప్పిందంట అంటే, చెర్ల చేపల కాడికి పోయి చేపల్లో నిలబడి తపస్సు చేస్తూ ఉందంట. చేపలు భయపడి ఎందుకైనా కొంగ చాలా డేంజరు, దుర్మార్గురాలు, దాని జతకి ఎవరు పోకండి అని చెప్పినాడు. చేపలన్నీ దూరంగా బతుకుతున్నాయి. అనుభవం ఉన్నటువంటి పెద్ద చేపలన్నీ చెప్పినాయి, కొంగని నమ్మకండి, ఎప్పుడు కూడా దాని దగ్గరికి పోకండి అని. చాలా రోజులు అట్లా దూరంగా ఉన్నాయి. దానిలో కొందరు ఉంటాయి కదా మళ్ళీ చేపలు, నెల రోజులు నిలబడ్డదంట, అది కుషించిపోతుందంట. అప్పుడు చేప పోయి అడిగిందంట, ఏమని, నువ్వు నెల రోజులే మమ్మల్ని తింటలేవు, నువ్వు కూడా తింటలేవు, నీకు అసలు తిండి దొరకలేదు, నువ్వు చనిపోయిన దగ్గరికి అయినావు, ఎందుకు తపస్సు చేస్తున్నావు, ఎందుకు ఇలా నిలబడ్డావు, నువ్వు చనిపోతావు ఒక 2-3 రోజులు అయితే అని అంటే, నా బాధ అంతా నా కోసం కాదు మీకోసం అన్నదంట. నా బాధ అంతా నా కోసం కాదు మీకోసం. అది ఏంది అంటే, ఎందుకో మా కోసం నీకెందుకు బాధ అంటే, కొన్ని రోజులు అయితే చెరువు ఎండిపోతుంది, మొత్తం కరువు వస్తుందని చెప్పి సమాజం అంతా చెప్తుంది. అవతల అడవులు ఎండిపోయినాయట, మొత్తం పక్క చెరువులు అన్నీ ఎండకపోయినాయి, లాస్ట్ ఇది ఒక్క చెరువే ఉంది. ఇందులో ఉన్న చేపలు మీరంతా చచ్చిపోతారు కదా అని నాకు బాధ అనిపిస్తుంది అన్న. మరి ఎట్లా దీనికి పరిష్కారం అంటే, పక్కల ఓ సముద్రం ఉంది, ఓ ఏరుంది, మీరందరూ సహకరిస్తే నేను ఒకరొకరిని తీసుకుపోయి అందులో పడేస్తా, మీరు బతుకుతురు అని అన్నాను. నిన్నెట్లా నమ్మాలి అన్నాను. నన్ను నమ్మండి, మీరు కావాలంటే వచ్చి చూడండి ఒకరు అన్న, కావాలంటే వచ్చి చూడండి, చూసిన తర్వాతనే మీరు నమ్మండి అన్నాను. అంటే నిజమేనేమో అని అనుకున్నాను. అంటే సరేలే అని చెప్పి కొన్ని రోజులు మాట్లాడుకున్న తర్వాత చేపలని అయితే నన్ను తీసుకోపో అని అన్నాడు. తీసుకుపోయిన తర్వాత అది చక్కగా బండ మీద తీసుకుపోయేది కింద పడేసేది ఎర్రటి ఎండల. అది చనిపోయిన తర్వాత ఇది తినేది. పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఏది మళ్ళీ ఆ చేప ఏది అంటే, నీళ్ళలో పడ్డ తర్వాత అది ఆనందం ఎక్కువైన అతను మళ్ళీ రాలేదు అని. కావాలంటే మీరు వచ్చి చూడనని రోజు చేపలను తీసుకుపోతుంది, తింటుంది అది. ఇక లాస్ట్ ఎండ్రకాయ కాడికి వచ్చింది. అందరిని తీసుకుపోయినావు, నన్ను కూడా తీసుకుపో, నన్ను ఒకదాన్ని ఎందుకు వదిలిపెడతావు అది అంటే, దానికి కొండ్లు ఉంటాయి కదా, దానికి ఎక్కడ పట్టుకోవాలనో అర్థం అవుతలేదు కొంగకు. అప్పుడు ఏమన్నదంటే, ఎండ్రకాయ నీకు పట్టుకుపోవడానికి రాదు కాబట్టి నేనే నీ మెడ పట్టుకుంటా, నేనే నీ మెడ పట్టుకుంటా, నువ్వు నన్ను తీసుకొని పోండి. అది చేపలను మోసం చేసినట్టు ఎండ్రకాయను కూడా మోసం చేద్దాం అనుకున్నది. మెడ పట్టుకొని పోయింది. పోతా ఉంటే చక్కగా ఆ బండ మీదకి తీసుకుపోయింది. బండ మీద తీసుకపోతే
ఎండ్రకాయ ఒకసారి కిందికి చూసింది. కిందికి చూస్తే మొత్తం చనిపోయిన చేపల బొక్కలు ఉన్నాయి. అమ్మా ఇది నన్ను ఎట్ట చంపుతుంది అని అనుకున్నాను. ఇది చెరువు లేదు గిరువు లేదు, ఇది ఎట్ట చంపుతుందని అది కిందికి వేయాలని ప్రయత్నం చేస్తే ఇది వదిలిపెట్టాలి కదా. అదేమో అంతకుముందు దాని నోట్లో పట్టుకున్నది కాబట్టి అది వదిలిపెట్టేసింది. ఇక్కడ ఇదే పట్టుకున్నది కాబట్టి దాని మెడ కొరికేసింది. కాబట్టి ఈ దేశంలో కానిస్వామి ఎట్లా అంటాడు అంటే ఎండ్రకాయలు అంటాడు. అవతలోనికి అవకాశం ఇవ్వడు. ఏముందైనా ఆయన మిడకాయ పట్టుకొని పోతుంటాడు. కాబట్టి వాడు పోవాల్సిందే తప్ప కానిస్వామి మాత్రం పోలే. అందుకోసం రాజకీయాల్లో సక్సెస్ అయింది. మీరందరూ కట్టు ఉండాలని. గుంట నక్కలు మేక పిల్లలకు న్యాయం చేయవు ఏనాడు, గుంట నక్కలు మేక పిల్లలకు న్యాయం చేయవు ఏనాడు, అగ్రకుల పార్టీలను నమ్మి మోసపోకు తమ్మి ఈనాడు, అగ్రకుల పార్టీలను నమ్మి మోసపోకు తమ్మి ఈనాడు, గుంట నక్కలు మేక పిల్లలకు న్యాయం చేయవు ఏనాడు, అగ్రకుల పార్టీలను నమ్మి మోసపోకు తమ్మి ఈనాడు, అగ్రకుల పార్టీలను నమ్మి మోసపోకు తమ్మి ఈనాడు, ఒంటె పెదివికి నక్కాశ పడ్డట్టు కుటికీలు కొట్టకు ఏనాడు, ఒంటె పెదివికి నక్కాశ పడ్డట్టు. ఒంటె పెదివి ఎప్పుడైనా అయితే ఏలాడబడినట్టు ఉంటుంది అనమాట. అయితే ఒంటెకాడికి పోయి ప్రతి నక్క కింద కూర్చొని ఎదురు చూస్తుంటుంది అనమాట. హైట్ ఉంటుంది కదా, అది రాలి పడుతుంది, అది తింటే నాకు కడుపు నిండుతుంది. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ అగ్రకుల పార్టీలకు పోయి ఆ ఒంటె గిట్ట పెద్ద గిట్ట నా ఊడి పడుతుంది అన్నట్టు వాళ్ళు చెప్పేటటువంటి పథకాలకు వాళ్ళు చెప్పే మాటలకు మోసపోయి చివరి వరకు 5 ఏళ్ళు అలా తిక్కి ఎదురు చూసుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళు చేయరు, వీళ్ళు బాగుపడరు. ఒంటె పెదవికి నక్కాశ పడ్డట్టు కుటికీలు కొట్టకు ఏనాడు, ఒంటె పెదవికి నక్కాశ పడ్డ కుటికీలు కొట్టకు ఏనాడు, ఓట్ల నాడిచ్చే హామీల నమ్మి భంగపడకు తమ్మి ఈనాడు, ఓట్ల నాడిచ్చే హామీల నమ్మి భంగపడకు తమ్మి ఈనాడు. ఇట్లా సమాజంలో ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అగ్ర కులాలు చెప్పే మాటలకు కానీ పార్టీలను కానీ నమ్మొద్దని మీ అందరికి గుర్తు చేస్తూ, అగ్గి బరాటై అగ్గి బరాటై అగ్గి బరాటై అగ్గి బరాటై అగ్గి బరాటై బక్కు బక్కు నా మండరా, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం యుద్ధము చెయ్యగలరా, అగ్గి బరాటై అగ్గి బరాటై అగ్గి బరాటై బక్కు బక్కు నా మండరా, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం యుద్ధము చెయ్యగలరా, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం యుద్ధము చెయ్యగలరా, యుగాల గాథలు తరాల చరిత వీరుల పోరు చూడరా, వీరుల పోరు చూడరా, వీరుల పోరు చూడరా, గాథలు తరాల చరితలు వీరుల పోరు చూడరా, వీరుల పోరు చూడరా, తలలు దుంచిన తలను వంచని అసురుల వంశం మనదిరా, అగ్గి బరాటై అగ్గి బరాటై అగ్గి బరాటై బక్కు బక్కు నా మండరా, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం యుద్ధము చెయ్యగలరా, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం యుద్ధము చెయ్యగలరా, లేకి కొడుకులు బెరికి రాతతో చరితను అంతా మార్చిరా, చరితను అంతా మార్చిరా, మనల చంపి మనతోనే కొడుకులు పండుగ చేపిచ్చిరా, అగ్గి బరాటై అగ్గి బరాటై అగ్గి బరాటై బక్కు బక్కు నా మండరా, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం యుద్ధము చెయ్యగలరా, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం యుద్ధము చెయ్యగలరా, దసరా పండుగకు రావణాసురుని దసరా పండుగకు రావణాసురుని, దీపావళికి నరకాసురుని, సంకురాతిరికి సంకురునత్య చేసిరా, సంకురునత్య చేసిరా, సంకు
అధికారం మనకే దక్కురా అగ్గివాడై 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 బగ్గు బగ్గున మంటరా రాజధికారమే అంతిమలక్ష్యం యుద్ధం చేయగలరా రాజధికారమే అంతిమలక్ష్యం యుద్ధం చేయగలరా ఏ పని చేసినా అధికారం వస్తుందన్న దానికోసమే పనిచేయాలి. అది బహుజన రాజ్యాధికారం కోసం పనిచేయాలని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ